ఈరోజు సెలబ్రేషన్ సెలబ్రేషన్ గురించి కొంత మాట్లాడదాం. సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఎందుకు, అసలు ఏంటి సెలబ్రేషన్ అంటే, ఎలా సెలబ్రేషన్, ఇలా కొంత లోతుగా వెళ్దామని అనిపించింది. దానికోసం సెలబ్రేషన్ అంటే, మామూలుగా సెలబ్రేషన్ అంటే మనం ఏమనుకుంటాము, ఈ పార్టీలు చేసుకుంటే, లేకుంటే మందు పొందు విందు, లేకుంటే డ్రగ్స్ తీసుకోవటం, లేకుంటే సెక్స్, ఇవే అనుకుంటాం మనం అంటే కామన్గా మనం ఒక సెలబ్రేషన్ అంటే మనకు వచ్చేది ఇవే, ఇంతకు మించి మనం పోలేము అనమాట. సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రేషన్ అనే దానికి ఉత్సవం జరుపుకోవటం అంటే ఆ సెలబ్రేషన్ జరుపుకోవటానికి మన ఇండియాలో ఉన్నంత అవకాశాలు, ఇండియాలో ఉన్నంత అంటే డెప్త్గా పెట్టారు మన పూర్వీకులు. ప్రతిదీ సెలబ్రేషనే, మనకి ప్రతి దాంట్లో సెలబ్రేషన్ పెట్టారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతిదాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే మంచి చెడు, చాలా పండుగలు, ఇవన్నీ కూడా అందుకోసమే పెట్టారనమాట. అసలు సెలబ్రేషన్ ఏంటంటే, నీ లోపల పొంగి పొర్లే శక్తి, ఆ ఎనర్జీ ఫ్లో, ఆ శక్తి ప్రవాహమే సెలబ్రేషన్. కానీ ఇది మనం ఏమనుకుంటామంటే, ఇది బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపలనే ఉంటుంది. నీ లోపల లేనిది ఏది కూడా నువ్వు పొందలేవు. లోపల ఉంది, కాకుంటే అది మరుగున పడిపోయింది. అది గుర్తించే స్థితిలో నువ్వు లేవు. దాన్ని యాక్టివేట్ చేసుకొని, దాన్ని స్వీకరించి దాంతో ఉండే స్థితిలో నువ్వు లేవు. అందుకనే నీకు బయట నుంచి కావాల్సి వస్తుంది. బయట నుంచి వచ్చినా కానీ ఎవరైనా, ఇప్పుడు మనకి సెలబ్రేషన్ అంటే ఏంటి, ఒక పార్టీ చేసుకుంటేనో, ఒక తాగితేనో, ఒక తింటేనో, లేకుంటే ఒక సెక్స్ చేస్తేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, లేకుంటే ఒక డ్యాన్స్ వేస్తేనో, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ అంటే ఈ విధంగా ఇట్లా అయిపోయింది, కండిషన్ అయిపోయింది సెలబ్రేషన్ కూడా. కానీ సెలబ్రేషన్ అంటే నీ లోపల ఆ ఎనర్జీ ఫ్లో, ఆ శక్తి ప్రవాహాన్ని నువ్వు ఫీల్ కావటమే సెలబ్రేషన్. అయితే దీనికి బయట నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ బయట నుంచి అది రాదు, నీ లోపలే ఉంటుంది. బయట ఇది మనకు ఒక టూల్ లాగా, ఒక ద్వారం లాగా, ఒక పరికరం లాగా ఉపయోగపడతారు వాళ్ళు. ఇప్పుడు బయట నుంచి మనం మందు తీసుకుంటాం, కానీ నీ లోపల ఆ ఆనంద స్థితి ఎక్కడో ఉంటుంది, లేకుంటే విషాద స్థితి, ఏదో ఒకటి బయట నుంచి తీసుకోవటం ద్వారా నీకు యాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్ అది చేస్తుంది, కానీ అసలు ఆ స్థితి నీ లోపల లేకుంటే అది ఏది చేసినా కానీ నీకు నీ లోపల కలగరు కదా. అట్లా అంటే నీ లోపలే భరించలేని ఆనందం, భరించలేని విషాదం అన్నీ నీ లోపలే ఉంటాయి. ఆ సిచ్యుయేషన్స్ కానీ, ఆ సాధనాలు కానీ, ఆ ద్వారాలు కానీ, ఆ పరికరాలు కానీ, ఆ వ్యక్తులు కానీ నీకు ట్రిగ్గర్ పాయింట్స్ అవుతారు అన్నమాట. మనం అనుకుంటాం వాళ్ళ ద్వారా మనకి ఎమోషన్ కలిగిందా, లేకుంటే మన లోపల ఈ ఎమోషన్ ఉంది కాబట్టి వాళ్ళు రావటం వల్ల ఇది యాక్టివేట్ అయిందా అనేది ఇక్కడ చిన్న విషయం ఉంటుంది. అంటే మన లోపల వాళ్ళు రావటం ద్వారా యాక్టివేట్ అయిందా, లేకుంటే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఉండే ఒక అభిప్రాయం ద్వారా మనకి ఈ ఎమోషన్ కలిగిందా. అంటే ఇక్కడ ఆ డిస్క్రిమినేషన్ మనకి తెలుసుకుంటే ఇక్కడ
ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఈ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంటే మన లోపల ఆ ఎమోషన్ దాగి ఉందా? దాగి ఉన్న దానికి వాళ్ళు ఒక టూల్ లాగా, వాళ్ళు ఒక పరికరం లాగా ఉపయోగపడ్డారా? లేకుంటే అది మనిషి అయినా, డ్రగ్ అయినా, సెక్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి అలా జరిగిందా? లేకుంటే వాళ్ళ ద్వారా ఈ ఎమోషన్ అంటే మన లోపల ఏమి లేని స్థితిలో అది అది పొందటం ద్వారా, అది తీసుకోవటం ద్వారా వాళ్ళ కలయికలు మనకి ఈ ఎమోషన్ వచ్చిందా అనేది మనం కొంత డీప్గా వెళ్తే మనకు అర్థమవుతుంది. ఏం లేదు, మనకి ఆ ఎమోషన్ కలగటానికి వాళ్ళొక టూల్స్, వాళ్ళొక పరికరాల్లాగా ఉపయోగపడ్డారు. మన లోపల ఏ ఎమోషన్ లేదనుకోండి, వాళ్ళు వచ్చినా, మనం డ్రగ్స్ తీసుకున్నా, మనము వాట్ ఎవర్ ఇట్ మే బి, మందు తాగినా, సెక్స్ చేసినా, ఏది చేసినా కానీ మన లోపలనే అది ఉంది, ఆ అనంతమైంది ఉంది. కానీ మనం బలవంతంగా అది అది అంటే అది పొందలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం దాన్ని పొందలేని స్థితిలో ఉన్నాం. అంటే అది మరుగున పడిపోయింది, దాన్ని గుర్తించే స్థితిలో లేం కాబట్టి బయటివి అవసరం అవుతున్నాయి. ఇప్పుడు మనకి బయటివి అవసరం అవుతున్నాయి. అట్లా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఎందుకు ఒక్క నిమిషం అన్నానంటే, ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా కదా, ఈ ప్రశాంతమైన జెన్ గార్డెన్లో మంచి చుట్టూ నేచరు, పక్షులు, మేకల గొర్రెల సౌండ్లు, బటర్ఫ్లైలు నా చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి. కానీ బయట నుంచి ఆ అమ్మలక్కలు కూర్చొని వ్యవహారం పెడుతున్నారు. ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ సభ అదంతా కూడా నాకు వినిపించి, అంటే మన లోపల అవి వచ్చి మనం డిస్టర్బ్ అయినామా, లేకుంటే ఆ డిస్టర్బెన్స్ మన లోపల ఉండి ఈ మనము అది ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా, అదొక టూల్ లాగా అయిందా అంటే మన లోపలే ఉంటుంది ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ కానీ, అవన్నీ కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, అన్నీ సంతోషాలు అన్నీ మన లోపలే ఉంటాయి. వాటికి సంబంధించిన ఆ మెటీరియల్ అంతా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ వ్యక్తుల ద్వారా, లేకుంటే ఆ సిచ్యుయేషన్స్ ద్వారా, లేకుంటే ఆ డ్రగ్ తీసుకోవటం ద్వారా, లేకుంటే వాళ్ళ కలయికలు, వాళ్ళ కలయిక కానీ, వాళ్ళ విడబాటు కానీ, విడిపోవటం కానీ, కలుసుకోవటం కానీ, దాంట్లో మనకి ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ కలిగినాయి అనేది కొంత స్పష్టత వస్తుందన్నమాట. అంటే మన లోపల ఆ ఎమోషన్ ఉంది కాబట్టి వాళ్ళు బయటిది మనకి ఒక పరికరం లాగా ఉపయోగపడ్డారు. మన లోపల ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ స్ట్రగుల్స్ అవన్నీ లేవనుకోండి, మనకెవరు వచ్చినా జస్ట్ అట్లా అది అదేమీ కాదు, దాంట్లో మనం పడం. ఇది ఈ క్లారిటీ వస్తే ఈ సెలబ్రేషన్ గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అంటే మన లోపల ఆల్రెడీ చాలా 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 అంత మెటీరియల్ అంతా మన లోపలనే ఫిల్ అయిపోయి పెట్టిండు. అంటే అంటే ఈ ఆనందం, విషాద ఎమోషన్స్ ఇవి కాదు, ఇది కాదు రియాలిటీ. ఆ స్థితి ఏ స్థితి అయితే వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఒక స్థితి కూడా ఉంది మనకి. ఆ స్థితి అసలైన స్థితి. అది ఏంటంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాళ్ళలో ఆ స్థితి ఉంటుంది. లేకుంటే ఒక ఒక ఇవన్నిటిని, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నిటిని అధిగమించిన, బియాండ్గా వెళ్ళిన ఒక మునులలో, యోగులలో, ఋషులలో ఆ స్థితి ఉంటుంది. మధ్యలో మనకి ఆ స్థితిని మిస్ అవుతాం. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు కూడా ఆ స్థితి ఉంది, కానీ ఆ స్థితిని మనం మిస్ అయ్యాం. ఈ సొసైటీ ద్వారా, ఈ తల్లిదండ్రుల ద్వారా, ఈ పెంపకం ద్వారా, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా, ఈ కండిషనింగ్ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం అది మిస్ అయ్యాం. మళ్ళీ కోల్పోయాం. మళ్ళీ దాన్ని గుర్తించి పొందితే ఇక ఈ బయట ఏవి అవసరం లేదు. మన లోపలనే ఆ సెలబ్రేషన్ ఉంటుంది అనే దాని గురించి ఇంత మాట్లాడాల్సి వచ్చింది అనమాట. మన లోపలే అది నిక్షిప్తమై ఉంది. దాన్ని
మనం ఫీల్ అయితే ఇక్కడ ఈ బయటి అవసరం లేదు. మనకి ఈ బయటి ఎలాంటివి కూడా అవసరం లేదు. మనకి బయట నుంచి ఒక వ్యక్తి అవసరం లేదు. ఒక డ్రగ్ అవసరం లేదు. ఒక సెక్స్ అవసరం లేదు. ఒక ఏది అవసరం లేదు. మనకి మనం చాలు. మన లోపల మనకి మనం చాలు. మనకి ఆ ఆ స్థితి గనక మనకి ఒక్కసారి వచ్చిందంటే, మనకి మనం సరిపోయే స్థితి మనకు వచ్చిందంటే, ఇక ఈ బయటివన్నీ పోతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అక్కడ బయట నుంచి డిస్టర్బ్ ఆ మాటలన్నీ వినపడుతున్నాయి. వాళ్ళ అరుపులు, వాళ్ళ అమ్మలక్కల వ్యవహారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా. ఇదంతా ఏంటంటే వాళ్ళు బయట నుంచి కోరుకుంటుంటారు. ఏదైనా ఆనందాన్ని, సెలబ్రేషన్ని, ఏదైనా బయట నుంచి వచ్చేది. అది పోయిందనుకో, అది ఉన్నంత వరకే ఉంటుంది. అది పోయిందనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. అది ఉండేంత వరకే ఉంటుంది. మళ్ళా ఆ పవర్ ఉన్నంత వరకే ఉంటుంది. ఏదైనా ఆ ఎడబాటు వచ్చింది అనుకోండి, లేకుంటే ఆ డ్రగ్గు పవర్ పోయింది అనుకోండి, కథ మొత్తం మళ్ళీ డౌన్ఫాల్లోకి వెళ్తాం. ఒక్కసారి ఇంత ఎత్తులోకి వెళ్ళింది డౌన్ఫాల్లోకి వెళ్తాం అనమాట. అంటే మన సెలబ్రేషన్ అనేది ఒకరి మీద ఆధారపడద్దు. ఒక పరికరం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ ఆధారపడకుండా ఉంటే అప్పుడు అది నిరంతరం సెలబ్రేషన్. మనం ఎప్పుడు ఆధారపడతాం? మనం వీక్ ఉన్నప్పుడే ఆధారపడతాం అనమాట. మనం స్ట్రాంగ్ అయినాం అనుకోండి, మనకు మనమే సరిపోతాం. అలా ఆ వీక్నెస్ ఇవన్నిటి నుంచి పోయిన తర్వాత మనకు మనం సరిపోతాం. అయితే ఇది నేను కొంత అంటే టాపిక్ డైవర్ట్ కాకుండా, ఆ ఫ్లో ఎటో వెళ్ళిపోకుండా కొంత రాసుకున్న పాయింట్లు కాకుండా అవి జస్ట్ ఒక అవగాహన కోసం. అయితే నీ లోపల ఇదంతా ఉంది అనేది ఎప్పుడు గుర్తిస్తాం అంటే, నీ లోపలే ఆ శక్తి ప్రవాహం ఉందని గుర్తించిన నాడు నీ ఈ బయటి వాళ్ళతో, బయటి పరికరాలతో, వస్తువులతో, వేటితో పని లేకుండా అయిపోతుంది. నీ లోపల అంతటి అనంతమైన శక్తి ఉంది, దాన్ని గుర్తించు నువ్వు. ఈ బయటి అవసరం లేదు. కాకుంటే ఈ బయటివి ద్వారానే మనకి ఆ గ్లింప్స్ కలుగుతుంది. అంటే ఆ స్థితులు పొందుతావు అనమాట. ఇప్పుడు సెక్స్ ద్వారా నువ్వు లేని స్థితిలోకి వెళ్తావు. ఒక్కొక్కసారి మందు ద్వారా, లేకుంటే ఒక ప్రేమ ద్వారా వెళ్తాం, లేదంటే ఒక డ్రగ్ తీసుకొని వెళ్తాం, లేదంటే ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు డ్యాన్స్ ద్వారా, ఒకరు క్రియేటివిటీ ద్వారా, ఒక్కొక్కరు ఒక విధంగా ఆ స్థితిలోకి వెళ్తారన్నమాట. కానీ అది నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నది ఈ బయటి వాటి ద్వారా నీకు కనిపిస్తుంది. కానీ నీ లోపల ఉన్నదే ఈ బయటి ద్వారా వచ్చిందని నువ్వు మోసపోతున్నావు. ఇలా మోసపోయినంత కాలం ఈ డ్రగ్స్, ఈ సెక్స్, ఈ పార్టీలు, ఈ మందు, పొందు, ఈ ఉత్సవాలు, ఇవన్నీ వీటితో ముడిపడి ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. కానీ ఆ స్థితికి ఈ వేటితోటి సంబంధం లేదు. కోర్లోకి వెళ్తే అదే అనమాట. అంటే సెలబ్రేషన్ అంటే బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపల నీకు నువ్వే పొందే ఒకానొక శక్తి ప్రవాహం లోపల పొందుతాం అనమాట. అది అసలు మనిషికి ఎందుకు ఈ సెలబ్రేషన్ చేసుకుంటాడు, ఎందుకు కోరుకుంటాడు ఈ సెలబ్రేషన్? ఎందుకు కోరుకుంటారు మనుషులు అసలు సెలబ్రేషన్ అంటే ఈ పండగలప్పుడు, పార్టీలప్పుడే, లేకుంటే ఒక సిచ్యుయేషన్ అప్పుడే, లేకుంటే ఈ ప్రతి దానికి ఒక డే ఉంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ సెలబ్రేషనే చేసుకుంటాం. అంటే ప్రతిదీ కూడా సెలబ్రేషనే అవుతుంది మన హిందూ ధర్మం ప్రకారం. అందుకే మనకి ఎన్ని పండగలు, ప్రతిదీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని ఉంటాయో మనకి, ప్రతి దాంట్లో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే ఎందుకు అంటే ఆ సెలబ్రేషన్ అనేది నీ లోపల ఉంది, గుర్తించు. ఈ బయటి వాటి ద్వారా నువ్వు గుర్తించురా.
స్వామి అని నీకు వాళ్ళు అట్లా పెట్టారనమాట. ఇన్ని పండుగలు, ఇన్ని ఉత్సవాలు, ఇన్ని ఇన్ని డేస్ ఇవన్నీ పెట్టారు మన దీంట్లో. అయితే అయితే అస్సలు ఆ లోపల దాన్ని గుర్తించడానికి ఇవన్నీ పెట్టారనమాట. అయితే అసలు ఎందుకు చేసుకుంటాడు మనిషి సెలబ్రేషన్? అంటే మన లోపలి ఆ కోర్ మన లోపలి ఆ కోరు సెలబ్రేషన్లోంచే వచ్చింది. భరించలేని ఆనందంలోంచే వచ్చింది. నువ్వు నీ తొలి కణం, నీ కణం ఏ కోర్లో ఉన్న ఆ తొలి కణం ఏదైతే ఉందో, నీ తల్లి తండ్రి ఒక భరించలేని ఆనందంలో, ఆ స్థితిలో భరించలేని ఒకానొక స్థితిలో ఇద్దరు ఐక్యమైన ఆ స్థితిలో రెండు కలిసి ఒక్కటి ఆ సంభోగం, ఆ సంయోగం యోగంగా మారిన స్థితి నువ్వు నీ లోపల. అందుకే నీ లోపలే ఉంది అది. ఆ యోగం అనేది, ఆ నాన్ డ్యూయాలిటీ అనేది నీ లోపలే ఉంది. దాన్ని ఎందుకంటే ఆ స్థితి నువ్వు, ఎందుకంటే నువ్వు భరించలేని ఆనంద స్థితిలోంచి వచ్చినావు నువ్వు. అందుకే నువ్వు ఎప్పుడు నిరంతరం కొంత ఏది డిస్టర్బ్ అయినా, లేకుంటే ఎలాంటి ఆనందం కలిగినా, విషాదం కలిగినా, లేకుంటే ఎలాంటి నువ్వు కొంత దూరం అయినా దానికి వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటావు. కానీ ఎందుకు అంటే నీ లోపలి నీ తొలి కణం, ఆ జైగోట్ అంటారు చూడండి, ఫస్ట్ తల్లి తండ్రి కలయికలోంచి వచ్చిన ఆ తొలి కణమే ఆ భరించలేని ఆనంద స్థితి లోంచి వచ్చింది. నువ్వే ఆ స్థితి. రెండు ఎనర్జీస్, రెండు శక్తులు కలిసి ఒకే శక్తిగా ఏర్పడిన స్థితి నువ్వు. ఆ యోగం సమ్ అంటే రెండు, యోగం అంటే ఆ రెండు కలిసి ఒకటైపోవటం. ఆ స్థితే నువ్వు. కాకుంటే నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు నిరంతరం. కానీ అది నువ్వు మర్చిపోయావు. ఆ మర్చిపోయిన స్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఈ బయట ఏవి కూడా అవసరం లేదు. అది అయితే అప్పుడు అంటే నేను రాసుకున్నది ఏంటంటే, ఆనందపు కలయికలోంచి, అంటే నీవు తల్లి తండ్రి కలిసిన ఒకానొక భరించలేని ఆనందంలోంచి వచ్చావు. నీ తొలి కణమే రెండు శక్తుల భరించలేని ఆనందపు కలయికలో వచ్చింది. నీ జీవితాంతం నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. చిన్నప్పుడు అది బీజ రూపంలో ఉంటుంది. ఒక్కసారి టీనేజ్ వచ్చిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఆ శక్తి ప్రవాహం సరైన పోవాల్సిన దారిలో వెళ్ళకుంటే అది నీకు ఎప్పటికీ తృప్తినివ్వలేదు. సరికదా, నిరంతరం ఒక వెలితిని, ఒక అసంతృప్తిని, ఒత్తిడిని, ఒక భయంకరమైన స్ట్రగుల్ని మిగులుస్తుంది. అది మిస్ అయింది అంటే ఫస్ట్ నువ్వే అది నీ కణం దాంట్లోంచే వచ్చింది. నువ్వే అది నువ్వు కాదు, నువ్వే అదే నువ్వు. కానీ నువ్వు ఇక్కడ మిస్ అయ్యావు. ఆ మిస్ అయినావు కాబట్టి మిస్ అయ్యి కొంత దూరం అవుతున్న కొద్దీ నువ్వు దానికి ఎప్పుడు ఒక సెలబ్రేషన్ నీకు కావాల్సి వస్తుంది బయట నుంచి. అది ఏదైనా ఒక పండగ, ఒక పబ్బము, లేకుంటే ఒక విందు పొందు, సెక్స్, డ్రగ్స్, లేకుంటే ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక దాంట్లో ఏదైనా కానీ నువ్వు కోల్పోయిన ప్రతి క్షణం నువ్వు మళ్ళీ నీ లోపలికి వచ్చటానికి బయట అన్ని కూడా ఉపయోగపడతాయి. ఆ సెలబ్రేషన్ చేసుకోవటానికి నువ్వే సెలబ్రేషన్ లోంచి రెండు శక్తుల సెలబ్రేట్ చేసుకుంటే వచ్చిన ఒక శక్తి నువ్వు. కాబట్టి నువ్వే సెలబ్రేషన్. నువ్వెప్పుడైతే దాన్ని మిస్ అవుతావో అప్పుడు ఈ బయటి నీకు కావాల్సి వస్తుంది. బయటివి ఇది అన్నమాట సెలబ్రేషన్. అయితే ఇది చిన్నప్పుడేమో నీకు ఆ స్థితిలోనే ఉంటావు, కానీ ఆ స్థితిలో ఉన్నావన్న స్పృహ ఉండదు నీకు. టీనేజ్లో అది యాక్టివేట్ అవుతుంది. అది మళ్ళీ దానికోసం కోరుకుంటుంది. ఆ సెలబ్రేషన్ కోసం, ఆ కలయిక కోసం నువ్వు కలిసి మళ్ళీ నువ్వు
ఒకటైపోవాలి. అంటే నువ్వు బయట బయట చేసే బయటి నువ్వు స్త్రీ అయితే పురుషునితోటి, పురుషుడైతే స్త్రీతోటి చేసే ఆ కలయిక అనేది నువ్వు వాళ్ళతోటి చేస్తున్నావు అనుకుంటావు. కానీ అది వాళ్ళతోటి చేసేది కాదు. నువ్వు ఆ సృష్టితోటి జరిపే కార్యం, ఆ సృష్టిలో కలవటానికి ఇదొక ద్వారం, ఇదొక పరికరం, ఇదొక టూల్, ఇదొక ఇదొక టూల్ లాగా ఉపయోగపడ్డది. అంతేగాని నువ్వు వీళ్ళతోటి కలవట్లే. ఆ సృష్టితో నిన్ను నువ్వు మర్చిపోయే ఆ ఆనంద స్థితి కోసమే ఈ బయటి వాళ్ళు నీకు ఉపయోగపడతారు. అందుకే నువ్వు బయట నుంచి ఏది కోరుకున్నా, ఏది తీసుకున్నా అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కొద్ది కాలమే ఉంటది. అది కొద్ది కాలమే ఉంటది. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఏయి కూడా నిన్ను దాంట్లో నిలకడగా ఉంచలేవు. అందుకే నువ్వు బయటి పొందు ఎప్పుడు కూడా ఎప్పటికీ నిన్ను విషాదమే మిగులుస్తుంది. బయట నుంచి తీసుకునేది ఏదైనా కానీ దానికి నిన్ను ఇరికిస్తుంది. అది ఒక అలవాటుగా మారుస్తుంది. లేకుంటే అది నిన్ను, నీ శరీరాన్ని, మనస్సుని, నీ ఆత్మని, మొత్తం నీ ఎనర్జీ, ఆత్మ అంటే ఇక్కడ వేరే ఏదే కాదు, నీ నీ ఆరాని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నీ 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 ఎనర్జీ లెవెల్స్ని, వాటన్నిటిని కూడా నిన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఒకటి నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే టు బి లివింగ్ విత్ అదర్ పర్సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది వరల్డ్. అందుకే ఇక్కడ అదర్ పర్సన్ కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ ఏదైనా, అంటే బయట నుంచి వచ్చేది ఏదైనా కానీ నీకు ఫుల్ఫిల్మెంట్ని అస్సలు ఇవ్వలేదు. అందుకే నీ లోపలనే, ఎందుకంటే అది నీ లోపలనే ఉంది. బయటిది వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళాల్సిందే. ఒకవేళ వెళ్ళకుండా ఈ బయట వాటితోటి ఇరుక్కొని పోయినావు అనుకోండి, కథం, నీ లైఫ్ అంతటితోటి వెనకకు వెళ్ళిపోతుంది. అంటే నీ లైఫ్ అంతటితోటి ఇక ఆ జీవిత పరమార్థం తెలుసుకోలేక ఎప్పుడు నిరంతరం ఒక ఒత్తిడి, ఒక స్ట్రగుల్, ఒక అనారోగ్యం, ఒక వెంపర్లాట, ఒక ఆర్భాటం, వీటితోటే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంటుంది. నీకు అసలు విషయం ఈ కోర్ విషయం అర్థం చేసుకుంటే నీకు నిరంతరం సెలబ్రేషన్లో ఉండొచ్చు. నువ్వు సెలబ్రేషన్ కోసం ఒకటి సృష్టిస్తున్నావు బయట నుంచి, కానీ నువ్వే సెలబ్రేషన్. నీకు ఒక న్యూ ఇయర్ కావాల్సిన అవసరం లేదు, ఒక పండగ కావాల్సిన అవసరం లేదు, బయట ఒక వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. నీ లోపలే ఇది గుర్తిస్తే, అంటే ఇది కొంత డెప్త్, ఇది గనక నువ్వు గుర్తిస్తే, ఇప్పుడే ఒక పండుటు ఆకులు అన్నీ రాలిపడ్డాయి నా మీద. జీవితం కూడా ఇంతే, జస్ట్ అలా మనం సహజంగా న్యాచురల్గా జీవిస్తే అది ఎలా ఉండాలనో అలా ఉండి, ఎలా పోవాలనో అలా 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 పోతుంది ఇలా. అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ మనకి ఇదంతా రాంగ్ వేలో పోతుంది అంటే ఈ టీనేజ్లో అంటే నేను రాసుకున్నది, అంటే నా కంఫర్ట్ కోసం విషయం ఎక్కువ బ్రాడ్ అయిపోయి ఎక్కడ లెంతీ కాకుండా ఉండటం కోసం నేను కొంత రాసుకున్నా. ఇక్కడ ఎక్కడ ఇదంతా పట్టు తప్పిపోతుంది, ఎక్కడ ఇది దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం కాకుండా అంటే, అయితే ఇక్కడ ఈ టీనేజ్లోకి వస్తాం కదా, టీనేజ్లోకి రాగానే ఇక్కడ జీవితంలో మనకి అక్కడ సొసైటీ ఎంటర్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, పెంపకం ఎంటర్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఎంటర్ అవుతుంది, మతం, కులం, వర్గం అన్నీ మనకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ ఎంటర్ అయ్యి మనని ఆ నిజ స్థితి నుంచి తప్పిస్తాయి. అంటే వీళ్ళు కూడా సరైన ఆ కోర్ పాయింట్స్ తెలుసుకొని వాళ్ళు కూడా అదే స్థితిలో ఉంటే నీకే డిస్టర్బెన్స్ జరగదు. కానీ సమాజం అంటేనే నీకు అంత గజిబిజి గందరగోళం ఉంటుంది. నీకు కుటుంబం అంటేనే ఆ సమాజంలోంచి ఏర్పడ్డది కుటుంబం. ఆ కుటుంబాన్ని సరిగ్గా ఈ కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం. ఈ కుటుంబాలన్నీ ఒక ఆర్డర్లో ఆ సమాజం నుంచి పట్టు తప్పుపోకుండా ఉండటానికి పెంచేదే పెంపకం. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉండాలి అని పెట్టేదే ఎడ్యుకేషన్. ఇదంతా కూడా ఈ ఎడ్యుకేషన్, ఈ పెంపకం, ఈ సమాజం, ఇవన్నీ కూడా సొసైటీ నామ్స్లోకే, సొసైటీనే నీకు 360 degrees విత్ సొసైటీ బేస్డ్గానే నడుస్తాయి. కానీ రియాలిటీ ఈజ్ బియాండ్ సొసైటీ, బియాండ్ దిస్.
బియాండ్ ఉంటుంది నీకు. సత్యం అనేది, ఆ రియాలిటీ అనేది, లైఫ్ అనేది మొత్తం కూడా నీకు వీటికి అతీతంగా ఉంటుంది. కానీ మనమేమో మన మైండ్, మన సమాజము, మన తల్లిదండ్రులు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంతవరకు ఈ చట్టం చుట్టే తిరుగుతుంటాయి. ఈ చట్టం చుట్టే తిరిగి ఈ చట్టంతోటే పోల్చుకొని, ఈ చట్టంతోటే జడ్జిమెంట్ ఇచ్చుకొని, ఈ చట్టంలో ఇరికి దీనికి మించిపోలేం. అక్కడే ఈ నిజస్థితి మిస్ అవుతుంది. అంటే ఈ చట్టం అనేది మన సొసైటీ కంఫర్ట్స్ కోసం నిర్మించుకున్నది. కానీ రియాలిటీ వీటి నుంచి మొత్తం ఓవర్కమ్ అయి వీటిని అధిగమించి వీటికి అతీతంగా వెళ్ళినప్పుడే నువ్వు ఆ రియాలిటీలోకి ఎంటర్ అవుతావు. అదే అనమాట ఇక్కడ ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఇది ఇంత ఆనందం, ఇంత సెలబ్రేషన్ మన లోపలనే ఉన్నా మనం గుర్తించని స్థితిలో మనకు అది పొందలేని, మనకి ఇంత ఆనందం ఉంటుంది, ఇంత సెలబ్రేషన్ ఉంటుంది, ఇంత భరించలేని ఆనందం ఉంటుంది నీ కోర్లో. కానీ నీకు ఎందుకు భరించలేని విషాదమే మిగులుతుంది నీకు? ఎందుకు అంటే అది మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ సమాజంతో నీ 360 degrees నువ్వు సమాజంతో పోల్చుకుంటావు. సమాజం నామ్స్ ప్రకారమే ఉంటావు. సమాజాన్ని మించి ఉండదు. నీ సైకాలజీ అయినా, నీ ఫిలాసఫీ అయినా, నీ ఎడ్యుకేషన్ అయినా, నీ ఫ్యామిలీ అయినా, నీ సొసైటీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సొసైటీ బేస్డే ఉంటుంది. కానీ రియాలిటీ బియాండ్ సొసైటీ ఉంటుంది. అదనమాట ఇక్కడ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఆ జీవిత పరమార్థం ఎందుకు నెరవేరట్లేదు? నీ జీవిత పరమార్థం ఏంది? నువ్వు ఆనంద స్వరూపం. నీ జీవిత పరమార్థం ఆనంద స్వరూపం. కానీ నీకు విషాదమే ఎందుకు మిగులుతుంది అంటే ఇందుకోసం. అక్కడ నువ్వు చిన్నప్పుడు ఆ స్థితిలోనే ఉంటావు, కానీ నీకు గుర్తుండదు, నీకు స్పృహ ఉండదు, ఆ అవేర్నెస్ ఉండదు. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత అది చిన్నగా మిస్ అవ్వుకుంటూ నిన్ను ఈ చట్రంలో ఇరికిపోతావు. ఈ చట్రంలో ఇరికిపోయి ఇక తల్లిదండ్రులు నువ్వు వాడిట్లా, వీడిట్లా, ఇది మంచి, ఇది చెడు, ఇట్లుంటే నిన్ను గౌరవిస్తారు, ఇది సాధిస్తేనే నీకు విలువ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ సొసైటీ బేస్డ్గానే నడుస్తుంది. అంటే నువ్వు సొసైటీని మించి ఆలోచించాలి. నీకు యూనివర్సల్గా ఉండదు నీ థాట్ ప్రాసెస్. నీ థాట్ ప్రాసెస్ మొత్తం సొసైటీ బేస్డ్గా, సొసైటీ చుట్టూ 360 degrees తిరిగే వరకే నీకు అది ఆ రియాలిటీలోకి నువ్వు ఎంటర్ కాలేవు. ఎప్పటికి కూడా ఎంటర్ కాలేవు. ఎందుకంటే సొసైటీ అంతా కూడా ఫాల్స్. అంటే సొసైటీ ఫస్ట్ యూనివర్స్లో ఒక పార్ట్ నేచర్. ఆ నేచర్లో ఒక చిన్న నేచర్ నుంచి విడిపడింది సొసైటీ అంటే న్యాచురల్గా లేనిది ఏదైనా సొసైటీ ఎందుకు బిల్డప్ అయిందంటే న్యాచురల్గా జీవించలేని ఈ హ్యూమన్ మైండ్స్ సొసైటీని బిల్డప్ చేసుకున్నాయి. ఆ సొసైటీని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ సొసైటీ సరిగ్గా నడవాలంటే దానికి అన్ని వ్యవస్థలు కావాలి. అంటే ఆర్థిక వ్యవస్థ కావాలి, న్యాయ వ్యవస్థ కావాలి, చట్టం కావాలి, దానికి రక్షణ వ్యవస్థ కావాలి, సిస్టమ్స్ కావాలి, అన్నీ కావాలన్నమాట. అయితే న్యాచురల్గా ఉండటానికి ఇవేవి అవసరం లేదు. అడవిలో అసలు ఏ వ్యవస్థ ఉండదు. సొసైటీలో ఒక వ్యవస్థ లేకుంటే సొసైటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అది న్యాచురల్గా ఉండదు కాబట్టి. ఇది అన్నమాట. ఇట్లా ఇక్కడ ఈ సొసైటీలోకి రాగానే నీకు నీ మీద అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఇదే చదవాలి, ఇట్లనే ఉండాలి, ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం, నువ్వు ఇట్లుంటేనే నీకు గౌరవం, ఇది సాధిస్తేనే నిన్ను అందరు గౌరవిస్తారు. ఇదంతా సొసైటీ నామ్స్ పెట్టే వరకే నీ మైండ్ ఇక్కడే ఇరుక్కుని పోయి ఉంటుంది. నీ మైండ్కి ఎంతో పవర్ ఉంటుంది. ఎంత అద్భుతమైన పవర్ అంటే అంత అద్భుతమైన పవర్ ఉంటుంది. కానీ అది ఒక సూపర్ రాకెట్కి ఎంత స్పీడ్ పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది. కానీ నువ్వు ఈ నామ్స్లో ఉండి నువ్వు ఎడ్ల బండికి ఉన్నంత వేగంతో నువ్వు ఆ పవరే యూజ్ చేసుకుంటున్నావు. అంత స్లో అయింది నీ పవర్ మొత్తం కూడా. ఎందుకంటే ఈ సొసైటీ నామ్స్ ప్రకారమే సొసైటీలోనే జీవిస్తున్నావు. బియాండ్ సొసైటీలోనే నీకు రియాలిటీ ఉంటుంది. అందువల్ల ఇదంతా అందుకోసం అయితే జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా ఉంటే, అంటే ఇక్కడ ఈ జీవితం, ఈ సొసైటీ, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత
జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా ఉంటేనేమో ఇవన్నీ అది నీకు అతి త్వరలో నీ జీవిత పరమార్థం తెలుస్తుంది. నీకు నువ్వు గట్టున పడ్డట్టే, నువ్వు బయటపడ్డట్టే ఇక ఈ అన్నిటి నుంచి. కానీ అట్లా ఉండదు, సద్వినియోగం అవుతుంది. అప్పుడే అసలైన జీవితం నీలోకి ప్రవేశించి నీ లోపల ఒక క్లారిటీ, ఒక ప్యూరిటీ, ఒక మెచ్యూరిటీ, ఒక ఇంటెలిజెన్స్, ఒక ఇంట్యూషన్, ఒక ఒక అవేర్నెస్ ఎప్పుడు బయలుదేరుతుంది. ఒక లైట్ వెలుగుతుంది, ఒక కాంతి. ఆ కాంతే నిన్ను, ఆ వెలుగే నిన్ను ఎక్కడికి పోతే అక్కడ నీకు ఒక దృష్టికోణం, ఒక చూసే విజన్ కనిపిస్తుంది. నీకు ఎక్కడికి పోతే అక్కడ చీకట్లన్నీ తొలగిపోతాయి. నీకు క్లారిటీ వస్తుంది, ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది అనమాట. అదే నిన్ను తీసుకెళ్తుంది. ఎప్పుడు నిన్ను సరైన దారిలోనే అది తీసుకెళ్తుంది అనమాట. ఇక నువ్వు ఎలాంటి దారిలో వెళ్ళినా అక్కడ ఉండే చీకటి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ లోపల వెలుగుకు వేరే మార్గం లేదు నువ్వు దారి తప్పటానికి. ఎందుకంటే నువ్వే వెలుగు అయ్యావు. నువ్వే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న చీకటి అంతా తొలగి స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది నీకు 360 degreesలో. ఆ దారిలో ఉంటే, అంటే ఈ ఇది మిస్ కాకుండా ఉంటే, ఇది అంటే ఈ న్యాచురల్గా నువ్వు ఆ స్థితిని మిస్ కాకుండా ఉంటే, ఇదంతా ఉంటే చెప్తున్నాను నేను. ఉంటే క్లియర్గా కనిపిస్తుంది నీకు 360 degreesలో ఆ దాంట్లో. కాబట్టి వేరే మార్గం లేదు నువ్వు దారి తప్పటానికి. నువ్వే సెలబ్రేషన్ అయిపోతావు. నువ్వు సెలబ్రేషన్ చేసుకోవటం కాదు, నువ్వే సెలబ్రేషన్ అయిపోతావు. నువ్వు ఏది చేసినా అప్పుడు సెలబ్రేషనే. అప్పుడు నువ్వు ఏది చేసినా సెలబ్రేషనే ఉంటుంది. నువ్వు లేని స్థితి ఏదైనా సెలబ్రేషనే. నువ్వు లేని స్థితి ఏదైనా సెలబ్రేషనే. కానీ నువ్వు లేని స్థితి నీ లోపలే పుట్టాలి. అప్పుడే అది అంతిమంగా నిలిచి అనంతమైన సెలబ్రేషన్ నువ్వు చేసుకోగలుగుతావు. కానీ నువ్వు బయట నుంచి అది వ్యక్తుల ద్వారా కానీ వస్తువుల ద్వారా కానీ తీసుకెళ్తే ఏవైనా కొంతకాలమే నిన్ను అవి ఉంటాయి, అవి అందిస్తాయి. కొంతకాలమే, కొద్ది టైమే ఆ స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాయి. అది కూడా కొన్ని బలవంతంగా తీసుకెళ్తాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్, ఈ మందు, ఇవన్నీ కూడా బలవంతంగా ఆ స్థితిలోకి వెళ్ళటానికి. కానీ వాటి ద్వారా నీ మనసుని, నీ మైండ్ని, నీ బ్రెయిన్ని రేప్ చేసినట్టు అంత బలవంతంగా తీసుకెళ్తాయి నిన్ను. అందువల్ల నీ బాడీ గుల్ల అవుతుంది, నీ బాడీ దెబ్బతింటుంది, మైండ్ దెబ్బతింటుంది, నీ మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వీటి వల్ల. దానికి అంతమే ఉండదు. నిన్ను అది అంతం చేసేదాకా అది నువ్వు దాంతో అంతమైపోతావు. ఎందుకంటే అది బలవంతంగా చేసే ఒక రేప్ లాంటిది ఆ స్థితి. అంటే ఆ సెలబ్రేషన్ చేసుకోవటానికి బయట నుంచి ఈ డ్రగ్స్ తీసుకోవటము, ఈ మందు పొందు, ఈ వికృతంగా అంటే బలవంతంగా దాంట్లోకి తీసుకెళ్లే స్థితులు ఇవి. అప్పుడు నీ బాడీ దెబ్బతింటది, మైండ్ దెబ్బతింటది, మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. చివరికి నువ్వే అంతం అయిపోతావు. నీ లోపల నువ్వు ఆనంద స్వరూపుడివి, కానీ నువ్వు దాన్ని మర్చిపోయావు. దానికోసం ఈ బయట నుంచి వెళ్ళకాకు. అంటే బయట నుంచి తీసుకునే డ్రగ్స్, ఈ మందు పొందు విందు, వీటి నుంచి వెళ్ళకాకు. నీ లోపలే అది ఉంది, దాన్ని గుర్తిస్తే ఈ బయటి అవసరం లేదు. అయితే దాన్ని ఎట్లా దాన్ని ఓవర్కమ్ కావాలి, దాన్ని ఎట్లా ఆ స్థితిలోకి వెళ్ళాలి, దాన్ని ఎట్లా మన లోపలనే చూసుకోవాలి అనే దానికి ఇక్కడ నేను కొంత రాసుకుని చూద్దాం. మరి అదేంటో. మనం ఎవరేమైనా ఆనందంగా, అంటే చూడండి, మన లైఫ్ ఎప్పుడైనా కానీ జస్ట్ ఒకసారి చూద్దాం, వీడియో ఉందో పోయిందో. ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో మిస్ అవుతుంది.